పేదోడికి ధనవంతుడికి తేడా ఏంటి సురేష్? చాలా సింపుల్ రమేష్. రోడ్డు మీద డాగు లాగా తిరిగితే వాడు పేదవాడు, డాగుతో తిరిగితే వాడు ధనవంతుడు. అయితే త్వరలో మనం కూడా కుక్కతో తిరుగుతాం. ఎందుకంటే మనకు దొరికిన డీల్ అటువంటిది. మన దగ్గర 5 లక్షలు ఉన్నాయి. శివాని ఇంకో 5 లక్షలు అడుగుదాం రమేష్. వస్తే 10, ఆ 10ని 50 లక్షలుగా మారుద్దాం. 50% మనకి, 50% వాళ్ళకి. ఆ పాపని కాపాడడానికి యూజ్ఫుల్ గా ఉంటుంది కదా. డీలింగ్ అంతా ఓకే. దీనికి డ్రైవర్స్ ఒప్పుకోవాలిగా. ఇవి దొంగ నోట్లు అని తెలిస్తే న్యాయం నిజాయితీ అంటూ క్లాస్ పీకుతాడు. అతన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు రమేష్. ఆ కొట్లో కూర్చొని కూల్ డ్రింక్స్ తాగుతూ ఉండుంటాడు. మాకు తెలిసిన ఒక ఫైనాన్షియల్ తో నీ సమస్య అంతా చెప్పాం. అతను అలాగే కరిగిపోయాడు. ఈ కాలంలో ఇటువంటి కొడుకా అని. డబ్బు ఇస్తాడు, కానీ ఒక చిన్న సమస్య ఉంది. సమస్య ఏంటి బాస్? అదేం లేదు బాస్, మేము తన దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్నాం. ఒకవేళ 10 లక్షలు ఇచ్చేసామంటే ఇమ్మీడియట్ గా 50 లక్షలు ఇస్తాడు బాస్. అవును బాస్, మా దగ్గర 5 లక్షలు ఉన్నాయి. నువ్వు కూడా ఒక 5 లక్షలు ఇచ్చావనుకో, వచ్చే 50 లక్షల్లో మాకు 50%, నీకు 50%. మీ వల్ల ఎప్పుడు వీలవుతుందో అప్పుడు తిరిగిస్తే చాలు. పాప ప్రాణం ముఖ్యం రమేష్. తప్పకుండా మీకు డబ్బిస్తాను బాస్. ముఖ్యమైన విషయం, అడ్రస్ ప్రూఫ్, 2 ఫోటోలు. సరే బాస్. డాక్యుమెంట్స్ ఇవ్వు. ఆర్సీ, ఇన్సూరెన్స్, క్యాన్సిలేషన్ పేపర్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఒక వారం మాత్రం కారు నా దగ్గర ఉంచుకొని మీకు అప్పు చెప్తాను. కొంచెం హాస్పిటల్కి వెళ్ళాలి, అందుకే. అలాగే కానీ. థ్యాంక్స్ అన్న. కృష్ణ, ఇలాంటి కోటేశ్వరిని నేను ఎక్కడా చూడలేదు. అడగగానే ₹1 ఇచ్చేసాడు. డబ్బు ఇప్పించాను. కరెక్ట్ గా డబ్బు తిరిగి కొంచెం వేగంగా రండి. ఇదే అడ్రస్ ప్రూఫా? అవును సార్. డాక్యుమెంట్స్ చేతిలో ఉన్నాయా? అలాగే. ఎక్కడ పెట్టు. అన్నా నమస్తే అన్న. డబ్బు కరెక్ట్ అయిన ఫైనాన్షియల్ దగ్గరికి తీసుకొచ్చారా? ఇదిగోండి సార్, మీరు అడిగిన 5 లక్షల రూపాయలు. కుమార్ సార్, దీన్ని తీసుకెళ్ళి లాకర్లో పెట్టు. మీ పుణ్యమా అని మా అమ్మాయి పెళ్లి బాగా జరగాలి సార్. బాగా జరుగుతుంది. వెళ్ళొస్తాం. వెళ్ళిరండి. అడ్రస్ ప్రూఫ్ ఉందా? అన్ని తీసుకొచ్చావన్నా. ఒక్క నిమిషం ఉండు. నమస్తే సార్. మీరు ₹1 పార్టీయేనా? అవును సార్. థ్యాంక్ యూ సార్. రేపు వచ్చి కలుసుకో. అలాగే సార్. ఓకే. డబ్బు ఇదిగో అన్నా. సరే, వెళ్ళి ఈవినింగ్ రండి. ఓకే అన్నా. ఈవినింగ్ ఎందుకు రావాలి? డబ్బు ఇప్పుడే కావాలి, అర్జెంట్ సార్. తమ్ముడు ఎవరు? తెలియని వాళ్ళని తీసుకురావద్దని చెప్పానా? మీ ఇద్దరితోనే కదా డీల్ మాట్లాడాలి. అదేం లేదన్నా, అమౌంట్ కొంచెం అర్జెంట్, అందుకే. చూసారుగా, 2 రోజుల ముందు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు డాక్యుమెంట్ల మీద సంతకాలు చేశారు. చాలా పెద్ద అమౌంట్, అలా ఇచ్చేయడం కుదరదా? డాక్యుమెంట్లు రెడీ చేస్తాం, వెళ్ళి ఈవినింగ్ రండి. వెళ్ళండి. లేదు, మేము మీకు ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేయండి. అగ్రిమెంట్ రెడీ అవగానే చెప్పండి, మీకు డబ్బు తీసుకొచ్చిస్తాం. తమ్ముడు, చాలా అర్జెంటా? అవును సార్. గుండంకుల్, ఫార్మాలిటీస్ తర్వాత చూసుకుందాం. ముందు 50 లక్షలు ఇచ్చి పంపండి. రే కుమార్, ఎందులో వచ్చారు? నా కారులో. మీ కార్ని టోల్కి దూరంగా ఉంచండి. నా కారులో డబ్బు తీసుకెళ్లొచ్చు. పోలీసుల చెకింగ్ ఎక్కువగా ఉంది. టోల్ దాటాక డబ్బు మీ కారులోకి మార్చుకోండి. ఓకే.